బస్ కాబట్టి వీటిని ఎట్లా ఎదుర్కోవాలి భారతదేశం యునైటెడ్గా అనేది అయితే ఇంపార్టెంట్. జూలకంటి గారు సరే, ఏదున్నా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది. ప్రపంచ ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండించడం అనేది జరుగుతుంది. ఇది ఒక పిరికి పంద చర్య. ఎందుకంటే టూరిస్టులు అనేవాళ్ళు వాళ్ళ ప్రదేశాన్ని చూసి ఆనందించడం కొరకు వచ్చారు. ఒక దేశం కాదు, ఒక రాష్ట్రం కాదు, అనేక మంది అక్కడికి రావటం జరిగింది. ఏ సంబంధం లేనటువంటి, ఏ ఆలోచన లేనటువంటి అమాయకులని వీళ్ళు పొట్టన పెట్టుకోవటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య, రాక్షసత్వం తప్ప మరొకటి కాదు. ముఖ్యంగా ఏంటంటే నిఘా సంస్థలు ముందే మేము హెచ్చరిక చేశాం, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాం. వాళ్ళు కొన్ని దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ఏ టైంలోనైనా ఎక్కడైనా జరగవచ్చు, మీరు తగినటువంటి భద్రత కల్పించాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది మనం ఇవాళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే అధికారాలు కూడా శాంతి భద్రతల విషయంలో కానీ, తర్వాత ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి లాండ్ ఆర్డర్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే సైన్యము, తర్వాత ఇదంతా కూడా నిఘా సంస్థలు ఇవన్నీ పనిచేస్తున్నాయి. కాబట్టి కేంద్రమే ప్రధానంగా చూడాలి. ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో కొత్త కాశ్మీర్ని చూడబోతున్నారు. అక్కడ చాలా డెవలప్ చేస్తాం, ఈ 370 ఆర్టికల్ రద్దు అయిపోయింది, ఇక కాశ్మీర్ బాగా డెవలప్ అయింది, అక్కడ శాంతి భద్రతలకు డోకా ఉండదు, బ్రహ్మాండంగా అభివృద్ధి అవుద్ది, టూరిస్టులు పెరుగుతారు, పెద్ద ఎత్తున మన దేశానికి కూడా ఆదాయం వస్తుంది, అందరూ ప్రశాంతంగా బతికేటువంటి వాతావరణం ఉంటుందని కూడా చెప్పారు. మరి చెప్పిన తర్వాత కూడా ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఇంకోటి ఏంటంటే అసలు ఈ కాశ్మీర్ విషయంలో ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే మన ఆదాయం కంటే రెట్టింపుగా పెద్ద ఎత్తున మనం సైన్యాన్ని పెడుతున్నాం. తర్వాత ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతూ ఉన్నది. మరి ప్రతి సంవత్సరం అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం లేదా? శాశ్వత పరిష్కారం అనేది ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? అవసరం ఉన్నప్పుడు ఎన్నికల్లో పాకిస్తాన్ వాళ్ళు వాడుకుంటారు దీన్నే వాడుకొని ఏంటంటే ఏదో ఒక సంఘటన చేసి ఈ పేరుతోటి పాకిస్తాన్లో రాజకీయ ప్రయోజనం పొందాలని వాళ్ళు చూస్తున్నారు. ఈ పేరుతోటి రాజకీయ ప్రయోజనం పొందాలని కూడా మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు కూడా చూస్తున్నటువంటి మనం చూస్తా ఉన్నాం. ఏదన్నా ఈ సంఘటన విషయంలో అఖిలపక్షం పెట్టారు. అఖిలపక్షంలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నాం, దీన్ని ఎదుర్కోవాలి, అక్కడ శాంతి భద్రతలు కాపాడాలి, దీనికి కారకులైనటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, వెంటనే సమగ్రమైన విచారం జరపాలని చెప్పేసి కూడా అందరూ కూడా కోరటం అనేది జరుగుతుంది. మతాలకు అతీతంగా అన్ని మతాల వాళ్ళు కూడా ఇలా ముక్త కంఠంతో చాలా దుర్మార్గం అని భారతీయులందరూ కూడా దీన్ని ఖండించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా కోరుకునేది ఏంటంటే ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు, దశాబ్దాలు గడుస్తున్నా కూడా మరి ఎందుకని అక్కడ ఈ పరిస్థితి అనేది శాశ్వత పరిష్కారం కాలేకపోతుంది, చేయలేకపోతున్నారు. చేయాలంటే చిత్తశుద్ధితో చేయాలంటే పరిష్కారం ఉండదా? మరి పాకిస్తాను ఇటు మన ఇండియా రెండు పాలక వర్గాలు తర్వాత అటు ఇటు కూర్చొని లేకపోతే ఇంకేమైనా మీడియేటర్ పెట్టుకునైనా, మీడియేటర్ కూడా అవసరం లేదు, కూర్చొని అధికారులు కానీ లేకపోతే డైరెక్ట్ పాలకులు కానీ కూర్చొని దానికి ఒక శాశ్వత పరిష్కారం అనేది చేసుకొని ఎక్కడో దగ్గర పులి స్టాప్ పెట్టాలి కదా, పెట్టరు. వాళ్ళకు రాజకీయ ప్రయోజనం దీన్ని ఆసరా తీసుకొని పొందాలని, ఇక్కడ కూడా రాజకీయ ప్రయోజనం పొందాలని చెప్పేసి అప్పుడప్పుడు దీన్ని వాడుకునే పరిస్థితి. దీనివల్ల ఏంటంటే అనేక మంది అమాయకులు, తర్వాత ఏంటంటే మన మిలిటరీ, తర్వాత అనేక మంది ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తులు కూడా కోల్పోవడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకొని చిత్తశుద్ధితోటి ఈ జరిగిన దానిపైన ఒక సమగ్రమైన దర్యాప్తు జరిపి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దీనికి శాశ్వత పరిష్కారం అనేది కనుగొనాలి. దానికి అవసరం ఉన్నటువంటి సహకారం మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలది అందరూ తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాల యొక్క సహకారం కూడా తీసుకొని అట్లా దీనికి పరిష్కారం చేసుకుంటే మంచిది తప్ప ఎప్పుడు ఈ కాశ్మీర్ ఇష్యూలో మన బడ్జెట్ కూడా ఎంత బడ్జెట్ పెడుతున్నాం మనం, ఎంత సైన్యాన్ని పెడతా ఉన్నాం, ఎంత ప్రాణ నష్టం జరుగుతూ ఉన్నది.
మరి ఇది ఎక్కడో దగ్గర పులి స్టాప్ పెట్టాలి ఇది. అందుకనే Right. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి మిలిటరీ మొత్తం కూడా సైన్యం అదంతా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి దీన్ని అదుపు చేయాలంటే ప్రధానంగా ఏంటంటే కేంద్ర మరి ఆధీనంలో ఉన్నటువంటి నిఘా సంస్థలు, సైన్యము, ఆయుధాలు ఇవన్నీ కూడా ఉపయోగించి చేయాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏముంది, పరిమితంగా ఉన్నాయి. వాళ్ళకి ల్యాండ్ ఆర్డర్, శాంతి భద్రతలు కాపాడే విషయంలో వాళ్ళ చేతిలో ఏం లేదు. కాబట్టి అయినా వాళ్ళ పరిధిలో వాళ్ళు కూడా చేయాలి. కానీ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు దూరదృష్టితో ఆలోచించి ఓ శాశ్వత పరిష్కారం, ఇది జరిగిన దానికి కఠినమైన చర్యలు, సమగ్రమైన విచారణ. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. పుల్లారావు గారు, అంటే సరే భారతదేశంలో ఏ సంఘటన అయినా అంతిమంగా అది మళ్ళీ లీడ్స్ టు పాలిటిక్స్. అంటే 2 రోజులు 3 రోజులు అందరూ దాన్ని అందరూ తీవ్రంగా ఖండిస్తారు, అందరూ ఇచ్చేస్తారు. కానీ అంతిమంగా మళ్ళీ అది ఎన్నికల ప్రచార అస్త్రంగా మారుతున్న సందర్భాలు ఇప్పటివరకు పుల్వామా కావచ్చు, పఠాన్కోట్ కావచ్చు, లాంటి ఇతర టెర్రరిస్టు దాడులు కూడా చాలా సందర్భాల్లో గత ప్రభుత్వం వైఫల్యమైందని ప్రతిపక్షం మళ్ళీ అధికారంలో రాగానే వాళ్ళు ప్రతిపక్షంలో రాగానే